హలో దోస్తులు, ఎట్లున్నారు? మేము మస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్ 80. ఈరోజు మన వీడియో అయితే హ్యాచింగ్ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇక వీడియోని అయితే లేట్గానే పోస్ట్ చేస్తాను. ఇది నాకు తెలిసి 2 months అవుతుంది కావచ్చు. ఇక మనకైతే 2 కోళ్ళు గుడ్లు పెట్టినాయి. ఇక సపరేట్ అయితే చేసిన. ఈ ఎగ్ అయితే కొంచెం క్రాక్స్ వచ్చినట్టే కనబడుతుంది. లైట్ క్యాన్లింగ్ చేసిన తర్వాత సేమ్ అట్నే ఉంది చూడండి. నేను పొదిగేసే ముందు అయితే లైట్ క్యాన్లింగ్ చేస్తే ఇట్లా. ఇక మనం అయితే పొదిగేయడం అంటే డైరెక్ట్ అటాక్ అయ్యి టమాటా పెట్టెలో గడ్డేసి ఒక బొగ్గు వేసి డైరెక్ట్ ఎగ్స్ పెట్టడం. నీళ్ళలో పెట్టి బొగ్గు వేసుడు అవి ఏమి ఉంటాయి మన దగ్గరనైతే. కాకపోతే ట్రేకి అయితే మనం చీమల మందు ఇది ఉంటే లక్ష్మణ రేఖ అన్న గీయాలి, లేకపోతే జెమాజిన్ పౌడర్ అంటారు మా సైడ్ అయితే, అదన్న పోయాలి. జెమాజిన్ పౌడర్ అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇక మనం జెమాజిన్ పౌడర్ పోతేనైతే పెయిన్ ఇట్లా రాకుండా ఉంటుంది. ఈ కోడికి అయితే మనమైతే 13 eggs ఎత్తాను. ఈ గుడ్ల మీద అయితే పెద్ద జాతి కోడి ఎత్తాను. ఇవి తొందరగా ఫాస్ట్గా వండాయి. చూడండి అది ఎట్లా ఎత్తాను. నెక్స్ట్ అయితే ఇక ప్యూర్ దేశీ కోడి, దీనికైతే 6 eggs ఎత్తాను. ఇవి 2 కోళ్ళు కలిపి మొత్తం 19 eggs అయినాయి. ఇక ఏది తక్కువ పెట్టిందో కానీ ఇక దానికి ఎక్కువ వేసిన, అది పెద్ద కోడి కాబట్టి అన్ని బెదిరిస్తుంది అన్నిటిని. దీనికైతే 6 వేసిన చూడండి. ఇదైతే ఇక మంచిగా సెటిల్ అవుతుంది డైరెక్ట్ దేశీ కోడి కాబట్టి. ఇక 1 week తర్వాతనైతే మనం లైట్ క్యాన్లింగ్ చేస్తాను. ఇక ఫెర్టైల్ అయిన వీటికైతే వీన్స్ కనబడుతూ ఉంటాయి మనకి. నేను అన్ని చెక్ చేసినా కానీ వీడియోలో అయితే కొన్ని చూపెడతాను లెంత్ అవుతుందని. చూడండి, ఏం లేని వీటికేమో క్లియర్గా ఉన్నది, క్లీన్గా. ఫెర్టైల్ అయిన వీటికి అలా బేబీ అనేది చిన్నగా కనబడుతుంది మనకు, ఫామ్ అయినట్టు. ఇందులో చూడండి క్లియర్గా కనబడుతుంది వీన్స్ అయితే మంచిగా క్లారిటీగా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ స్నాప్స్ 80. ఇక లాస్ట్ 13 గుడ్లకు 5 గుడ్లు అయిన పెట్టారు. ఇది ఇంకో కోడి 6 గుడ్లు వేసినాం కదా మనం. ఈ ఎగ్స్ అయితే కొంచెం లేట్గానే లైట్ క్యాన్లింగ్ చేసిన. ఇందులోనైతే బేబీ అనేది మంచిగా మూమెంట్ కనబడుతుంది చూడండి. మేబీ 13-14 days కావచ్చు నాకు తెలిసి. అయితే బేబీ అయితే మంచిగా మూమెంట్ ఉంటుంది. ఇక లేనిది అయితే క్లియర్గా కనబడుతుంది. ఇక మనకైతే లాస్ట్కు 6 గుడ్లు అయితే ఇందులో 2 అయినాయి. ఈ ఎగ్స్ని తీసుకుపోయి నేను ఫస్ట్ పెద్ద కోడిని ఆ ఎగ్స్లలో కలిపేసిన, మొత్తం 7 eggs వేసిన. ఇక లాస్ట్ పిల్లలు వేసే 3 days ముందు ఇక ఎగ్ అనేది ఇట్లా ఫిల్ అయి ఉంటుంది మొత్తం. అయితే 21 daysకి మనకైతే పిల్లలు అనేవి స్టార్ట్ అయినాయి కోడి దగ్గరనైతే. మనం మొత్తం 2 కోళ్ళకి కలిపి 19 eggs అయితే ఓన్లీ 7 పెట్టాలని దానికి దీన్ని కలిపి. అంటే ఇక్కడ ఏంటిదంటే ఇది పుంజు అనేది వేరే పుంజు, పాత కోడి పాత వీడియోలు ఉంటుంది కదా అదే పుంజు బ్రీడర్. అందుకనే ఎక్కువ పెట్టాలి కాలేదు. ప్లస్ ఇలానే బ్లాక్ 6 వచ్చినాయి మళ్ళీ సేమ్ ఇంకో పుంజులో అని. కోడిపిల్లని చూడండి ఎంత క్యూట్ ఉందో ఇదైతే. మనకైతే అన్ని బ్లాక్ 6 వచ్చినాయి. అంటే బ్లాక్ 6 అంటే ఇంతకుముందు బ్లాక్ కోడి అనుకున్నారు. కొన్ని ఎగ్స్కి బ్రీడర్ అనేది చేంజ్ అయ్యింది, అందుకని ఇవి బ్లాక్ వచ్చినాయి. ఈ ఎగ్ని అయితే నేనే తీసిన. ఇది ఏంటంటే తల్లి దొక్కింది కొంచెం మీద, ఇక బేబీ అనేది బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇక నేనే తీసిన హ్యాండ్స్ తోటి అయితే.
మనం ఇప్పుడు నేను తీస్తున్నా కదా, అట్లా తీసినప్పుడు బ్లడ్ వస్తున్నది, బేబీని తీయద్దు. ఇఫ్ ఇన్ కేసు అట్లా బ్లడ్ వచ్చినప్పుడు తీసినాం అనుకో, ఆ పిల్ల చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ బ్లడ్ పోతుంది కాబట్టి అది మళ్ళీ వీక్గానే ఉంటుంది, అది బతికినా కానీ. చూడండి, నేను తీస్తే అసలు బ్లడ్ వస్తలేదు దీనికైతే. ఆ హెయిర్ అనేది బూర అని వచ్చింది కదా, అది మొత్తం ఎగ్కే అంటుకుపోయి ఉన్నది లోపల చెల్లుకు సుత, అందుకనే అది రాలేకపోయింది. ఇక ప్లస్ కోడి దొక్కింది కదా. ఇక మనం చూసినా కానీ కొన్నిసార్లు అదే వెళ్తుందని ఇట్లా తీయకపోయినాం అనుకో, ఇక బేబీ అయితే అందులోనే అనిపోతుంది అదైతే. చూడండి, అన్ని బ్లాక్లలో ఇది ఒక్కటే రెడ్ పుట్టింది తల్లిలాగా. ఇక మనకు పిల్లలు పుట్టడం అయిపోయాకనైతే ఒక 1 డే తర్వాతనైతే బెల్లం నీళ్ళను నూకలే పోస్తాం కోడికి అయితే. పిల్లలు ఎట్లా తినేవి కానీ అట్లా పోస్తాం ఇక అంతే. చూడండి, అన్ని బ్లాక్ మధ్యలో ఒకటే రెడ్ కోడి పిల్ల ఉన్నది ఇంట్లో. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్ 80.